హలో హాయ్ అండి, ఎట్లున్నారు? బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. అస్సలు స్టార్టింగ్లో స్కిప్ చేయకండి, మధ్యలో కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది డే 2 హల్దీ వీడియో అన్నమాట. ఫస్ట్ డే అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అయిపోయారు. సెకండ్ డే మాత్రం అందరు ఎల్లో శారీస్, ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని చాలా బాగా రెడీ అయ్యామన్నమాట. నేను కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. చాలా బాగా రెడీ అయ్యాను. కానీ ఏమైంది అంటే లాస్ట్లో చెప్తాను. నేను ఈ వీడియోలో ఎక్కడ కనిపించను. డే 2 వీడియోలో అయితే ఇంకా లాస్ట్ వరకు ఎందుకులే కన్ఫ్యూజన్లో పెట్టడం, ఇప్పుడే చెప్పేస్తాను. ఇదంతా డే 2 హల్దీ వీడియో అన్నమాట. ఇంకా డే 1 హల్దీ వీడియో అయితే మీరు చూసే ఉంటారు కదా. ఇది డే 2 అన్నమాట. ఈరోజు అయితే నేను వీడియోస్ కొంచెం కొంచెం తీశాను. అంటే నేను కూడా తర్వాత కనిపిస్తుండేమో మేబీ. కాకపోతే ఏమైందంటే మధ్యలో ఇది డే 2 అన్నమాట. కొంచెం హడావిడి ఎక్కువ అయ్యింది. ఆ రోజైతే మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ అన్నమాట. అది కూడా ఏం సిక్కుగా లేడు, ఏమి లేదు, జస్ట్ సడన్గా అన్నమాట. చాలా సడన్గా ఫీవర్ వచ్చేసింది. ఎట్లా అంటే ఫుల్ షవరింగ్, ఫీవర్ 100, 101 అట్లా ఉండింది అన్నమాట. ఇంకా అంత ఫీవర్లో నెగ్లెక్ట్ చేయొద్దు కదా, అందుకనేసి మేమైతే ఇక్కడ నాకు వీలైన వరకు నేను వీడియోస్ తీసుకున్నాను. అంత ఫీవర్ ఉన్నా సరే మా హస్బెండ్ నాకు చెప్పలేరు అన్నమాట, ఎందుకు తనకు డిస్టర్బ్ చేయడంలే అన్నట్టు. తనంటే తానే టాబ్లెట్స్ వేసుకొని కవర్ చేసుకున్నారంట. ఇంకా తర్వాత సడన్గా నాకు వచ్చి మాట్లాడేసరికి, నాకు టచ్ చేసేసరికి ఆయన నాకు తెలిసిపోయింది. ఆయన చూస్తే చాలా ఇది ఉన్నాడు, చాలా ఫీవర్ ఉంది కదా అనేసి నేను డే 2 వీడియోలో అయితే ఇంకా అక్కడ కొంచెం వీడియో తీసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా డే 2 హల్దీ టైంలో అప్పుడైతే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఇంకా మా హస్బెండ్స్ అయితే సెలైన్స్ ఎక్కాయి, ఇంజెక్షన్స్ ఎక్కాయి కాబట్టి నేను డే 2 అయితే అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ వీడియో కూడా తీసుకోలేదు. ఇది వచ్చేసి ఇదంతా లైటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇది పెళ్లి రోజు వీడియో అన్నమాట. పెళ్లి రోజు మార్నింగ్ అయితే ఇంకా మైలపూలు తీస్తారు అని అంటారు కదా, అప్పటి వీడియో అన్నమాట. మార్నింగ్ ఒక పసుపు రాసి ఒక స్నానం చేపిస్తారు. తర్వాత పసుపు అంతా రుద్దేసిన తర్వాత అయితే మైలపూలు తీస్తారన్నమాట. ఇంకా నేను శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యాను డే 2 వీడియోలో. కాకపోతే అప్పుడు నేను వీడియోస్ తీసుకోలేదు, పసుపు రాయలేదు, ఏం చేయలేదు కదా. అండ్ డే 1 వీడియోలో కూడా నేను పసుపు రుద్దుతున్నట్టు మీకు కనిపించలేదు కదా. అంటే నేను డ్రెస్ మీద ఉన్నాను, నాకు వీడియో తీయొద్దని తీపించుకోలేదు. ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ అన్నమాట. మైలపూలు తీసేటప్పుడు అప్పుడు ఒక 5 మెంబర్స్ పసుపు రుద్దేసి మైలపూలు అయితే తీసేయాలి, వాళ్ళైతే వచ్చి తీస్తారు. అయితే నేను ఇక్కడ చూడండి నైట్ అంతా హాస్పిటల్లో ఉండి మార్నింగ్ అసలు నిద్ర లేక ఈ హడావిడి వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయామనుకోండి. అయితే తలస్నానం చేసి ఇంకా వచ్చేసాను. ఫస్టే పసుపు రుద్దేసి తర్వాత స్నానం చేయమన్నారు. కాకపోతే నేనే ఇంకా ఒక పని క్లియర్ అయిపోతుంది కదా అన్నట్టు నేను స్నానం చేసుకున్నాక పసుపు రుద్దాను. డ్రెస్ అంతా తడిగా ఉంది కదా. ఇంకా 5 మెంబర్స్ కూడా లేరు, 4 మెంబర్స్ రిటర్న్ డబల్ అయితే పసుపు రుద్దేసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట. పెళ్ళికొడుకు కంటే తోడు పెళ్ళికొడుకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది కదా. అసలు ఇప్పుడు మాత్రం డల్గా కనిపిస్తున్నాడు, కానీ ముందు 2 డేస్ అయితే ఫుల్ హుషారుగా ఉండే అన్నమాట. ఇంకా మేమంతా పసుపు రుద్దేసి ఇంకా రెడీగా ఉన్న తర్వాత అయితే ఇంకా వీళ్ళు వచ్చి ఇట్లా మైలపూలు అయితే తీస్తున్నారు అన్నమాట. ఇది కూడా నేను చూడడం ఫస్ట్ టైం అనుకుంటాను. ఏదో మామిడాకుతోనూ కొంచెం వాటర్ అట్లా తీసుకొని అలా అనేస్తున్నాడు అన్నమాట. మైలపూలు అంటే నేను ఏం తీస్తారో అనేసి అనుకున్నాను. ఎవరికైనా దీని గురించి డీటెయిల్గా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసింది మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇదంతా తీసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ అయితే పట్టుకొని 4 చెంబులకి ఇట్లా థ్రెడ్ అయితే చుడతాము. తర్వాత ఆ థ్రెడ్ పట్టుకొని కిందికి మీదికి 4-5 టైమ్స్ అయితే చుట్టేసి ఇంకా పందిరికి అయితే కట్టేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తలంబ్రాలు అండ్ ఒడి నింపడానికి పెళ్లి తర్వాత బియ్యం కలుపుతాం కదా, ఈ ఒడి బియ్యం అయితే కలుపుతున్నాం అన్నమాట. ఇదైతే ముందు రోజు నైటే చేసుకోవాలి, కానీ వీళ్ళు చేయలేరంట. నేనేమో హాస్పిటల్కి వెళ్ళిపోయాను కదా, హాస్పిటల్లోనే ఉన్నాం నైట్ అంతా. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా వచ్చాము హాస్పిటల్ నుంచి. వచ్చి రాగానే ఇంకా స్నానం చేసుకొని ఇక్కడికే వచ్చేసాను. అసలు ఫీవర్ ఉన్నా సరే మా హస్బెండ్ ఇంకా ఆయననే చూసుకున్నాడు, నేనేమో ఈ హడావిడిలో ఉండిపోయాను. అయితే ఇక్కడ కూడా 5 మెంబర్స్ ఒడి బియ్యం అయితే కలపాలంట. ముందు చేసుకోవాల్సిన పని ఇంకా పెళ్ళి ఈ రోజు అయితే ఆ రోజే కలిపేసామన్నమాట. ఇంకా ఫొటోస్ వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే నాకు వీలైనంత వరకు నేను కూడా వీడియోస్ తీసుకున్నాను. ఇలా పచ్చని గాజులతోనూ అందరు చేతులు కలిపి పెట్టి ఇలా కలుపుతుంటే చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా బాగుంది కదా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది.
ఇలాంటి ఒడి బియ్యం కలపడం, పూజలు చేయడము అండ్ దేవుళ్ళకు ఏ పని చేయాలి, దేవుడికి సేవ చేయాలి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అందులో ఆ పనులు చేయడం అయితే. ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఒడి బియ్యం కలుపుతుంటే పక్కన అయితే ఇంకా అవరేలి కుండలు ఉంటాయి కదా, వాటి కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అవి అవరేలి కుండలు కూడా నేను వీడియోస్ తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఇంకా నేను రెడీ అవ్వాలి, నేను తొందరగా రెడీ అవ్వాలి, లేకపోతే ఇంకా హడావిడి అయిపోతుంది అనేసి ఈ ఒడి బియ్యం వరకే కలిపేసి నేను రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వడి బియ్యం అంతా కలిపేసి 2 బేసన్ గిన్నెలు అయితే నింపేసామన్నమాట. ఇంకా బేసన్ గిన్నెకైతే పసుపు బొట్లు పెట్టేసి అందులోకైతే తమలపాకులు అండ్ కుడకలు, ఇంకేందబ్బా వక్కలు, ఖర్జూరం అవన్నీ పెడతారు. ఇంకా అవన్నీ కౌంట్ చేసేసి కొందరు 5 పెడతారంట. మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా, మనం ఇష్టంతో ఎక్కువ పెడదాంలే అన్నట్టు మేము 11 పెట్టాము. ఇంకా ఇదేంటి తమలపాకులు 2 పెట్టేసి దాని మీద కుడకలు అయితే ఒకటొకటి పెట్టేసి అందులో ఖర్జూరము, వక్కలు అలా పెట్టేసామన్నమాట. ఇక్కడ రియల్ వాయిస్ పెడితే ఇంకా బాగుండేది. అయితే నేనేం చేశానంటే ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని నేను అన్ని వీడియోస్ ఎడిట్ చేసి ఫుల్ వీడియోస్ అంతా ఎడిట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇంకా ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటానో దాని ముందు వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట. అలా ఎడిట్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఒకసారి ఎడిట్ చేస్తాను కదా, అప్పుడంతా వాయిస్ అంతా వెళ్ళిపోయింది అన్నమాట. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నదంతా అవ్వాలి అంటే కష్టం కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఒడి బియ్యం కలిపిన తర్వాత అయితే ఇంకా పెళ్ళికొడుకు అయితే జస్ట్ దిష్టి చుక్క అయితే పెట్టేస్తున్నాం అన్నమాట. ఫంక్షన్ హాల్ పోయిన తర్వాత రెడీ అవుతాడు, కాకపోతే ఇప్పుడు పెళ్లి బొట్టు పెట్టేసి దిష్టి చుక్క అయితే పెట్టేస్తున్నాము. ఐ హోప్ ఈ వీడియో అయితే చాలా మందికి నచ్చి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.